ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. జ్వనేదు మండలంలో థర్నం బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేంత వరకు ప్రత్యామ్నాయ మార్గాల కోసం మోదీ ప్రభుత్వం 40 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఇక నిరాల్ నుంచి అర్లీ లాండ సాంఘవి మీదుగా ఆదిలాబాద్ వరకు ప్రత్యామ్నాయ రహదారి విస్తరణ కోసం 40 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక ఆదిలాబాద్ ప్రజలకు రాకపోకల ఇబ్బంది కలగకుండా కేంద్రం చొరవ చూపడంపై బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అటు కేంద్ర ప్రభుత్వానికి ఆదిలాబాద్ ఎంపీ స్వయం బాపురావుకి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సత్యనారాయణ చెప్పండి, గతంలో మన అమ్మా న్యూస్లో కూడా వరుస కథనాలు ఇచ్చాం. దీనిపై కంది శ్రీనివాసరెడ్డి కూడా వెళ్ళి ప్రత్యేకంగా అక్కడ పరిశీలించడం కూడా జరిగింది. ఇది ఒక మంచి శుభవర్ణంగా చెప్పుకోవచ్చు. ఆదిలాబాద్ వాసులకు ముఖ్యంగా ఏదైతే తర్నం బ్రిడ్జి పై వేల జేఎన్ఎస్ వాసులకు అందరికి కూడా ఒక శుభ వార్తగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అంటే ప్రజల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే కనుక దాన్ని పూర్తి చేసినట్టయితే అక్కడ తరుణం వాసులకు కూడా ఇబ్బంది తప్పి, ఎందుకంటే అది అంతర్రాష్ట్ర రహదారి మీద ఉన్నటువంటి బ్రిడ్జే కాబట్టి ఆ బ్రిడ్జిని గతంలో కనుక పూర్తి చేసినట్టయితే వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు కాదని చెప్పి వీళ్ళు వెళ్ళి చెప్పారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి తాత్కాలిక రోడ్డును వేశారు. ఆ తాత్కాలిక రోడ్డు కూడా నిత్యం ఆ భారీ వాహనాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. గతంలో కూడా ఒక అంబులెన్స్ పోవడం, తర్వాత స్తంభించిపోవడం, రోడ్డు కాకుండా ప్రత్యామ్నాయ మార్గం ఏదో ఆ ఆడా ద్వారా వెళ్ళేటటువంటి ఒక రోడ్డు అయితే ఉన్నదో అది చాలా ఇరుగ్గా ఉన్నటువంటి సందర్భంలో అక్కడ గ్రామస్తులు కూడా మా రోడ్డుపై రావద్దని చెప్పేసి వాళ్ళు గ్రామస్తులు వాహనాలు కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అది చిన్న రోడ్డు కాబట్టి అక్కడ రోడ్డు పిల్లలు బయటికి రావడం, ప్రమాదం జరగడం, దీంతో ఆ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ ప్రజల అవస్థలు గుర్తించింది. స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ స్వయం బాపురావు, తర్వాత స్థానిక బీజేపీ రాష్ట్ర నాయకులు ప్రత్యేక కేంద్రానికి ఈ విషయాన్ని వెల్లడించిన వెంటనే ఆ కేంద్రం 40 కోట్ల నిధులు విడుదల చేసి ఏదంటే ఆడ కమత లాండ సాంఘి ద్వారా వెళ్ళేటటువంటి ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉందో ఆ ప్రత్యామ్నాయ మార్గాన్ని డెవలప్ చేసేందుకు, ఎందుకంటే అది ఇగు రోడ్డు కాబట్టి రెండు అంటే అభివృద్ధి నిర్మాణం పూర్తి రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.